పరకాలలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో మా యొక్క ప్రియతమ నాయకులు డైనామిక్ రైతు బాంధవుడు మా పరకాల సోదరు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మేరతో గెలిపించాల్సిన బాధ్యత పరకాల పట్టణ ప్రజలకు ఉన్నది. ఎందుకంటే మా యొక్క ప్రభుత్వము సన్నబియ్యం కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, రైతు భరోసా, రుణమాఫీ ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే తెలంగాణ డైనామిక్ సీఎం మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా పరకాల మా రేవు ప్రకాష్ రెడ్డి సార్ చేస్తున్న ఒక అభివృద్ధి కార్యక్రమం చూసి మీరు ఓటు వేసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మేధావులు ఎన్నో పరకాల టౌన్లో మేధావులు, వ్యాపారవేత్తలు, బడుగు వర్గాల బలిగిన వర్గాలు అందరూ ఓటు వేసిన బాధ్యత. ఎందుకంటే రేపు డెవలప్ కావాలంటే పరకాల పట్టణం డెవలప్ కావాలంటే మా యొక్క కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిన బాధ్యత ఎంత ఉన్నది. దయచేసి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి అభివృద్ధి బాటలో పయనించాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిన బాధ్యత ఎంత ఉన్నది. మా యొక్క కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ప్రతి ఒక్కరిని గెలిపించే బాధ్యత ఉన్నది. పరకాల కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసిన బాధ్యత పరకాల పట్టణ ప్రజలకు ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలకు, వ్యాపారవేత్తలకు, యువకులకు, మేధావులకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మా యొక్క కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులకు మీరు ఓటేసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. మా నాయకులు శాసనసభ్యులు పరకాల రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, హన్మకొండ డిసిసి అధ్యక్షులు కూడా చైర్మన్ ఇంగళ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రేపు అన్ని రంగాల్లో కూడా పరకాల డెవలప్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే మన పరకాల కాన్స్టిట్యూషన్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నది. ఇలా మహిళా డైరీ కావచ్చు, ఇలా సోలార్ ప్లాంట్ కావచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతున్నది. మీరు ఎందుకంటే మా డెవలప్ చూసి మేము ఓట్లు అడుగుతున్నాము. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మేరతో గెలిపించిన బాధ్యత పరకాల పట్టణ ప్రజలకు ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏర్కొండ రవీందర్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ సేవాదల్ పరకాల కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ను, మాజీ సొసైటీ చైర్మన్, ఆత్మకూరు.